మర్యాదగా జరగనీయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు శ్రమకాల ధ్యానములో 40 దినాలు మనం చేసుకున్నాం. మరి 3 దినాలు ప్రభువు సమాధిలో ఉండుట ద్వారా వారు లేఖనాలన్నీ మర్చిపోయి ప్రభు యొక్క చిత్తమునకు దూరముగా ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 1:3లో ఉన్నట్లు తన బిడ్డల కొరకు 40 దినాలు ప్రభు వారి కొరకు సమయం తీసుకొని 11 సార్లు ప్రత్యక్షమై తన బిడ్డల్ని బలపరిచినట్లు చూస్తూ ఉన్నాం. 40 దినాల అనంతరము ఆయన ఆరోహణ పండగ చేసుకున్నాం. ఆరోహణం అవుతూ తన పిల్లల్ని చేతులెత్తి దీవించి ఆ 10 దినాలు కనిపెట్టండి అని చెప్పినప్పుడు యేసు తల్లి అయిన మరియ కూడా మేడగదిలో తన శిష్యులతో ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. 10 దినాల అనంతరము పోయిన ఆదివారము పెంతెకొస్తు పండుగ అనగా 50ని పెంతెకొస్తు పండుగ. 40 దినాలు ప్రభు కనపడ్డారు, 10 దినాలు కనిపెట్టారు. వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 11వ అధ్యాయంలో అవిధేయత ఎప్పుడైతే వచ్చిందో భాషలు తారుమారైనవి. ఒకరి భాష మరొకరికి అర్థం కాలేదు. ఈ తారుమారైన స్థితి నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అందరూ కనిపెట్టుకుని ఉన్నప్పుడు పైనుండి బలమైన గాలి వీచినట్లు అగ్నిజ్వాలలు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మపూర్ణులై ఆ వాక్కు మరి పరిశుద్ధాత్మ వాక్శక్తిని ఇచ్చిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే త్రిత్వ ఆదివారము మరి పెంతెకొస్తు పండుగ తర్వాత వచ్చిన ఆదివారాన్ని త్రిత్వ ఆదివారముగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టిలో త్రిత్వమును తండ్రి ఉంచి ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయములో శూన్యముంది, చీకటి ఉంది, అగాధం ఉంది, నిరాకారం ఉంది. తండ్రి అయిన దేవుడు పలికిన మొదటి మాట వెలుగు కలుగునుగాక. తండ్రిగా పలికాడు, కుమారుడుగా వెలిగాడు, ప్రకాశించాడు. దేవుడు లోకమునకు వెలుగయ్యుండెనని చూస్తున్నాం. తండ్రి పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థించాడు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనే మాట చూస్తూ ఉన్నాం. అలాగే మానవ నిర్మాణం చేసేటప్పుడు కూడా త్రిత్వము ఏకీభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రభు త్రిత్వము ఒక్కరుగా మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు అన్నప్పుడు ఒక చిన్న గీత ఇచ్చారు ఇక్కడ. అంటే త్రిత్వము ఏకీభవించినప్పుడు ఒక చిన్న అడ్డగీత ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాం. మన స్వరూపమందు అంటే త్రిత్వము యొక్క స్వరూపము. గలతీ 4:19లో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అనే మాటలను చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే మన పోలిక మరి చొప్పున అని ప్రభు తెలియచేస్తూ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అనే మాట చూస్తూ ఉన్నాం. సృజించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అనే మాట చూస్తూ త్రిత్వము కలిసి ఒక ఆశీర్వాదం ఇచ్చారు. ఆదికాండం 1:20లో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. అంతాయు మనదే కాదా
యేసు నీకున్నదంతయు మనదే కదా, అంతయు మన ప్రభువు ఆర్జించియున్నాడు. సొంతమనియందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి, మీ ఆత్మకు శాంతి చెందనీయుడి. ఏదైనా ప్రాజెక్టు, మరి బిడ్డలు ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ అనేది తండ్రి అయిన దేవుంది. బిల్డరు, నిర్మాణకుడు యేసు ప్రభు. అలాగే మనం చూచినట్లయితే పరిశుద్ధాత్ముడు దాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. త్రిత్వము సృష్టి ప్రారంభములో తండ్రి పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడుగా ప్రార్థించాడు. దేవుని ఆత్మ జలములపైన లాడుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 19లో కూడా జలముల్లో శబ్దము, జనముల్లో శబ్దము, ఉరుముల్లో శబ్దము, సర్వాధికారి అయిన దేవుడు ఏలుచున్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం. పాత నిబంధన 39 పుస్తకాలు తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞల్ని, మనకి చట్టాలని మనకు తెలియచేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఆజ్ఞలను గనక మనం వింటే 1000 రెట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు అంటున్నారు. కుమారుడైన యేసు ప్రభుని 4 సువార్తలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కుమారుని యొక్క పని పరిచర్య. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మర్మ మీదనగా అని తెలియచేసి, సువార్త వలన యూదులతో పాటు సమాన వారసత్వము, ఒక శరీరమునందు సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునై ఉన్నారు అనున్నది అనే చూస్తూ ఉన్నాం. పత్రికలు అపోస్తుల కార్యముల నుండి ప్రకటన గ్రంథం వరకు పత్రికలు పరిశుద్ధాత్మ పనిని మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. అలాగే ముగ్గురు ఒక్కరిగా, ఒక్కరు ముగ్గురుగా తండ్రి కనపర్చువారై ఉన్నారు. ఆదికాండం 18వ అధ్యాయంలో పితామహుడైన అబ్రహాము దగ్గరికి ఒక్కరొచ్చారు. గుడారపు ద్వారమందు వేదంతో ఉన్న ఈయన కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురుగా కనపడ్డారు. కన్నులెత్తినప్పుడు కొంచెం నీ ప్రయత్నమును పైకెత్తు, ఒక్కరు ముగ్గురుగా కనపడ్డారు గనక మరి ఈ అబ్రహాము పరిగెత్తి నేలమట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసినట్టు చూస్తూ ఉన్నాం. నాకు నా తండ్రి నరరూపముతో ఇక నాకు నా తండ్రి నరరూపముతో త్రైకుని రీతిగను కనబడి ధైర్యమిచ్చును, నాకు ధైర్యమిచ్చును, గనుక నాకేమి కొదువా నాదుడుండా. ప్రకటన గ్రంథంలో కూడా దీవెనిచ్చేటప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాకని చూస్తూ ఉన్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో
కాబట్టి జరిగే కాలము, జరుగుచున్న కాలము, జరగనయ్యున్న కాలాన్ని వర్తమాన, భూత, భవిష్యత్ కాలములుగా విభాగింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 8 వచనంలో అల్ఫయు ఒమేగయు నేనే. ప్రభువు చాలా సార్లు మోషేతో మాట్లాడినప్పుడు కూడా నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అంటే ఉన్నవాడను అనువాడను నేనే, గొర్రెల పోవు ద్వారమును నేనే, నేనే జీవమును పునరుద్ధానమును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకనే పాత నిబంధనకు సంబంధించింది, మరొకనే కొత్త నిబంధనకు సంబంధించింది. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ అల్ఫయు ఓమేగయు నేనే అంటే ఆదియు అంతము, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అనగా యేసు ప్రభు, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, భవిష్యత్ కాలములో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నారు. అందుకే రోమాపత్రిక 8:26లో ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకి సహాయము చేయుచున్నాడు, చెప్ప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో యెషయా గ్రంథం 6 అధ్యాయంలో 3 వచనం చూస్తే వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలమును బట్టి పరిశుద్ధుడు అని గానా ప్రతిగానములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక సంవత్సరం ఉందంటే వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం ఉంటుంది, సంవత్సరమే. సైన్స్ ప్రకారం చూస్తే మనిషి 3 ముఖ్య భాగాలు, మరి తల, మొండెము, కాళ్ళు, చేతులు అంటారు. మరి సృష్టిలో మానవ నిర్మాణం చేసినప్పుడు ఏ అవయవం తీసినా అందులో త్రిత్వం కనపడుతుంది. ఒక కన్ను తీసుకున్నాం అనుకో, అందులో రెటీనాని మనం చూస్తూ ఉన్నాం, నల్లగుడ్డు తెల్లగుడ్డుని చూస్తున్నాం. ఒక చెవిని తీసుకున్నాం అనుకో, సుత్తి, డాగలి, రికాబు అనే త్రిత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక చెట్టుని తీసుకున్నాము అంటే పై భాగం చూస్తున్నాం, మధ్య భాగము, క్రింది భాగాన్ని 3 ముఖ్య భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఒక రోజు ఉంది అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఉంటుంది, కానీ అది ఒక రోజుగానే పిలువబడుతూ ఉంది. త్రిత్వము ఒక్కటిగా, ఒక్కరు ముగ్గురుగా అబ్రహాముకి కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పనులు జరగటాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ప్రభు కూడా ప్రత్యక్షమవుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో గనక మనం గమనించినట్లయితే సొలొమోను రచించిన పరమగీతము 6 అధ్యాయము 10 వచనంలో చూస్తే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె అనగా సంఘము, సంధ్య అనగా సూర్యోదయము. రేయి మొదటి జామున లేచి నీవు నీ బిడ్డల కొరకు, నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయని విలాప వాక్యములు 2 అధ్యాయము మరి 19-20 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. రేయి మొదటి జామున తండ్రి ప్రార్థించారు, కుమారుడు ప్రార్థించారు. మార్కు సువార్త 1 అధ్యాయంలో మనం చూస్తే ఆయన పెందల కడనే లేచి చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంధ్య అనగా సూర్యోదయము. తొలి సంధ్య, మలి సంధ్య అంటే సూర్య అస్తమయ సమయములో కూడా బలమైన ప్రార్థన అనేది ఉండాలి.
ప్రధాన యాజకునితో చెప్పారు, దీపం ఎప్పుడు ఆరిపోకూడదు, వత్తి సరిచేయబడాలి. వత్తి అనగా మన విశ్వాసము. దేవునికి అదే వత్తి సరిచేయబట్టమే ఆరాధనలో పాపపు టొప్పుదల అనేది మనం చేస్తాం. అలాగనే కాలిపోయిన ఒత్తిని రాల్చివేసినట్లు, మనలో ఉన్న అతిక్రమాన్ని విడిచిపెట్టేటట్లు ప్రధాన యాజకుడు ఒత్తిని సరిచేసినట్లు మన ఆత్మీయ స్థితిని ప్రభు సరిచేస్తూ ఉన్నారు. అందుకే ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనం చూస్తూ ఉన్నాం. సహజంగా సూర్యునికి దగ్గరగా చంద్రుడు కనపడుతూ ఉన్నాడు. భూమి కంటే పై భాగంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుని కంటే పై భాగములో సుమారు 9,35,00,000 దూరములో మరి చంద్రునికి సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. అంత ప్రకాశమానమైన సూర్యుని కాంతి మొదట చంద్రుని మీద పడుతుంది గనక చంద్రుని మీద నుండి భూమి మీదకి కాంతి అనేది వస్తుంది. ఇక్కడ చెప్తున్నారు సంధ్యారాగము. చంద్రుని కాంతి కంటే నీతి సూర్యుడైన ప్రభు కాంతిని మనం కలిగి ఉండాలి. మలాకీ గ్రంథము 4:2 చూస్తున్నాం. నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగచేయును. సూర్యోండు పువ్వులకెంతో సొగసైన రంగులాదున్, సూర్యోండై నాటి యేసు శుభగుణములాదున్, సూర్యోండై నాటి యేసు శుభగుణములాదున్, ఆయాదకంబుపో అంతార్థనమైపోవున్, ఈయాదకంబుపోదు ఇది శాశ్వతముండు. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా, ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా. కాబట్టి సంఘానికి నీతి సూర్యుడైన ప్రభువే తన దివ్య లక్షణములు చక్కటి అద్దకమ్మును చేసి ఉన్నారు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై. సూర్యునిలో వెలుగు, వేడి, జ్వాల. వేడి అనేది తండ్రి అయిన దేవుణ్ణి చూపిస్తుంది. వెలుగు అనేది కుమారుడైన యేసు ప్రభుని చూపిస్తుంది. జ్వాల అనేది పరిశుద్ధాత్మ నింపుదల. అపోస్తుల కార్యం 2లో అగ్నిజ్వాల విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆత్మ వారికి వాక్శక్తినిచ్చిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతి సూర్యుని స్వచ్ఛమైన కళ ఆయన పిల్లలమైన మనము తొలి సంధ్య, మలి సంధ్య, ఉదయ ప్రార్థన, సాయంకాలం ప్రార్థన ద్వారా మనం అందుకొని వారమై ఉన్నాం. ఆ కళ మీద మన మీద పడితే ఒక వ్యూహంగా కనపడతారు ఒక వ్యక్తి. ముగ్గురు ఒక్కరుగా కనపడినట్లు మరి యూదుల లెక్కలో ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముదురు. అంటే 8 రెట్ల శక్తిని తండ్రి దయచేయవారై ఉన్నారు. ఒక వ్యూహము
సైన్యములకు అధిపతియగు యెహోవాకు అని చూస్తున్నాం. ప్రభువు కళ మన మీద ఉంటే ఒక వ్యూహముగా, ఒక సైన్యముగా మనం తయారవుతూ ఉంటాం. అందుకే యూహిత సైన్య సమభీకర. ప్రభు స్వరం ఎలా ఉంటుందో తన పిల్లల స్వరం కూడా అలాగే ఉంటుంది. పరమగీతం 2:14లో నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రూపిణియగు ఈమె ఎవరు? ఒక రూపం, ప్రభు యొక్క రూపము. మేము 2000లో యబ్బోకు రేవుకి వెళ్ళాం, పెనుయేలుకి వెళ్ళాం. ఫేస్ టు ఫేస్ అని ఉంది. దేవుని ముఖం ఎలా ఉందో యాకోబు ముఖం కూడా అలాగే ఉంది. ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహాం ఇంటికి ఒక్కరు వచ్చారు, కన్నులెత్తినప్పుడు ముగ్గురుగా కనపడ్డారు. అబ్రహాం ముందుగా పరిగెత్తి నన్ను దాటిపోవద్దని ఒక మాట అడ్డం వేశాడు. చెట్టు క్రింద కూర్చోబెట్టి ముగ్గురు ఆహార పదార్థాలను తయారు చేశారు. మందలోనికి పరిగెత్తిన వారు తండ్రి అయిన అబ్రహాము, 3 మానికల పిండిని సిద్ధం చేసిన వారు ఆయన భార్య అయిన శారమ్మ, అలాగే పనివారు కూడా సహకరించారు. కానీ భోజనం పెట్టే సమయానికి ఒక్క అబ్రహామే దగ్గర నిలబడితే దేవుడు అడుగుతున్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడా? 3 మానికల పిండి ఆ ముసలమ్మ బిసికింది కదా, అదిగో గుడారములో ఉన్నది. ఆది కాండము 18:9లో చూస్తే గుడారములో. నేను మళ్ళీ వస్తా, శారా కౌగిట కుమారుడు ఉంటాడు అంటే ఆ మాటకి గుడారంలో ఉన్నాం పక్కున నవ్విందట. దేవుడు అంటున్నాడు, శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి ఆమె నేను నవ్వలేదు అంటుంది భయంతో. నవ్వు కలిగించే ఇస్సాకునిచ్చారు. ఇస్సాకు అనగా నవ్వు. కల కన్నట్లు నెరవేర్పులు ఈ త్రిత్వాదివారం దేవుడిస్తాడు. 126 కీర్తనలో చూస్తున్నాం, సియోనులో నుండి విడుదల, చెరలో నుండి విడుదల వస్తుంది. మనం కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొందురు. గొప్ప కార్యాలు ఎవరు చేస్తారు అంటే దేవుడు చేయువారై ఉన్నారు. మోషే చేతికి అద్భుతాలు చేసే స్థితిని దేవుడిచ్చాడు. తండ్రి స్థానములో అబ్రహామును దేవుడు పెట్టాడు. ఏ సమయంలో ఏం చెయ్యాలో 39 పుస్తకాల్లో తన ప్రణాళిక ప్రకారము తండ్రి అయిన దేవుడు చేశాడు. సువార్తలు 4లో మనం చూస్తే 4 సువార్తల్లో కుమారుని 33 సంవత్సరాల జీవితములో 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య అనేది ఈ 4 సువార్తల్లో ఒక మర్మముగా మనకి కనపడుతూ ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు నీళ్లలోనికి వచ్చారు. మరి సువార్తల్లో మొదట రాయబడిన సువార్త మార్కు సువార్త గనక ప్రభు నీళ్లలోనికి వచ్చారు, యోహాను నీళ్లలోనికి వచ్చారు. యోహాను దగ్గర బాప్తీసం పొందటానికి యోహాను చేతి క్రింద యేసు ప్రభు శిరస్సు వంచారు. అమ్మో, నీకు నేను బాప్తీసం ఇవ్వటం అంటే ఇప్పటి కానిమ్ము, సృష్టిలో ఇదొక క్రమము. యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్ద. ఏలియా ఆత్మ కలిగిన వాడు, రోషము కలిగిన ఏలియా ఆత్మ కలిగిన వాడు యోహాను. అందుకే ఆలయములో ధూపవేదిక దగ్గర ఉన్నప్పుడు గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతూ ఉంది. అక్కడ 4 మాటలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ దూత మాట్లాడుతూ నీకొక కుమారుడు పుడతాడు, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు త్రిప్పుటానికి
ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నారు. ఇక్కడ 4 మాటలు చూస్తున్నాం. 1 వంతు, 2 సంతు, 3 గొంతు, 4 గంతు అని. జకర్యాకి ఒక క్రమము, తన క్రమము చొప్పున ఆలయములోనికెళ్ళి ధూపవేదిక దగ్గర ధూపం వేయటానికి అతనికి వంతు వచ్చెను అని లూకాసు వార్త 1 అధ్యాయం 9లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక వంతు దేవుడిస్తూ ఉన్నాడు ఆయన్ని ఆరాధించటానికి. రెండోదిగా ధూపవేదిక దగ్గర ఉన్న ఈయనకి దేవదూత చెప్తూ ఉంది, నీకు ఒక కుమారుడు పుడతాడు. 17వ వచనంలో, నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. 1 వంతు, 2 సంతు సంతానాన్ని గురించి. నమ్మలేదు గనక గొంతు పోయింది అని మోగోడైపోయాడు, సిగ్నల్ చేస్తా ఉన్నాడు. 4 గంతు. మరియమ్మ గారు వచ్చి ఎలిజబెత్ అమ్మగారికి వందనం చేసినప్పుడు ఆమె గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే త్రిత్వము ఒక పని, మానవ నిర్మాణము తలంచినప్పుడు త్రిత్వము ఏకీభవించినట్టు చూస్తూ ఉన్నాం. తన పోలిక చొప్పున మానవునికి సర్వాధికారాన్ని తండ్రి అయిన దేవుడిచ్చాడు. తోటలో చల్లపూట సంచరించింది కుమారుడైన యేసు ప్రభు. ఆదామా ఎక్కడున్నావు అని కేకేసింది తండ్రి అయిన దేవుడు. అలాగుని ఇక్కడ వేదంతో పిల్లల కంట వేదన పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు గనక, మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగా సృజించెను. కాబట్టి మానవుడు ఏంటి అంటే మట్టి. ఇందులో ఉన్న త్రిత్వాన్ని ఒకసారి చూద్దాం. రోమాపత్రికలో మనం చూస్తే మానవుడు చేయాల్సిన విజ్ఞాపన సృష్టి చేస్తూ ఉందట. కాబట్టి దేవుని పిల్లలమైన పరిశుద్ధాత్మ పని ఏంటంటే విజ్ఞాపన చేయుట. మరి మనం కూడా బలమైన విజ్ఞాపన చేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడిందట. కాబట్టి ప్రసవ వేదన కోటాలని ఇది వరకు కాలంలో జరిగాయి. ప్రసవించే స్త్రీకి ఎంత వేదనో అంత వేదనతో ఆత్మను మనం పొందుకోవాలి. ప్రభు అంటున్నారు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మరి ఆదాము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆది తల్లిదండ్రులు త్రిత్వము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయములో అప్పుడు దేవుడైన యెహోవా మళ్ళీ ఒక చిన్న గీత ఇచ్చి, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. మనలో అనగా త్రిత్వము ఇక్కడ కనపడుతూ ఉంది. ఒకని వంటి వాడాయను.
ఒకవేళ చేయి చాపి జీవవృక్ష ఫలాల్ని తిని ఆ పండు తింటే నిరంతరం జీవిస్తారు. పాపం వలన వచ్చు జీతము మరణము గనక ఆ తోటలో నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండం 11 అధ్యాయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రభు ఏమిచ్చారంటే ఆదికాండం 1:8 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, భూమి మీదే మీకు అధికారం ఉంది. భూమిని నిండించమంటే నిలువుగా కడుతున్నారు బాబేలు గోపురాన్ని. నిమ్రోద్ అనే ఆయన నోవహు యొక్క 7వ తరం మనవడు ఆయన. ఇంక బాణం వేసాడు ఇంకెంత దూరంలో ఉంది ఆకాశం అని. మరి వోల్టేజ్ సెంటర్ 120 అంతస్తులే ఒసామా బిన్ లాడెన్ కూల్చింది. అంతకంటే పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణము అనేది మొదటిగా చేసిన ఆయన నోవహు, తర్వాత నిమ్రోద్. కాబట్టి నాగరికత, ఈ అపార్ట్మెంట్ సిస్టమ్ అనేది ఇప్పుడేదో మంచిగా డెవలప్ అవుతున్నాయి కనుక సిటీలు ఇప్పుడు కడుతున్నారని మనం అనుకుంటున్నాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చూస్తున్నాం. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. షీనార్ దేశంలోకి వెళ్ళి ఆకాశాన్ని అంటే నిర్మాణం కట్టేటప్పుడు మరి పేరు సంపాదించుకోవాలనుకున్నారట. ఒక గొప్ప కట్టడం ఉంటే మన ఇల్లుని చూసి అందరు మనల్ని బాగా మెచ్చుకోవాలనుకుంటాం. ఇదే ఆలోచన వాళ్ళకి వచ్చింది. 7వ వచనంలో చూద్దాం. ఆదికాండం 11:7 మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేయుదము రెండని అనుకొన్ను. దిగిపోయి త్రిత్వము దిగి వచ్చి వేసినట్టు చూస్తున్నాం. మానవ నిర్మాణంలో త్రిత్వం ఏకీభవించింది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏకీభవించింది. ఆదామును వెళ్ళగొట్టేటప్పుడు మనలో ఒకని వంటి వాడు ఆయను అని త్రిత్వం ఏకీభవించింది. అబ్రహాం ఇంటికి త్రిత్వం ఏకీభవించింది. అలాగే ఒక రోజులో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎట్లాగో ఒక మనిషిలో 3 భాగాలు ఎలాగో త్రిత్వము ఏకీభవించి ఇప్పుడు చూద్దాం. ఒకరి భాష ఒకరి తెలియకుండా భాషలు తారుమారైనవి. గలిబిలి కలిగేనొకప్పుడు సిన్యారు బాబేలు కట్టడమును కాటునప్పుడు పలుకు భాషయునొకటైనను పలు విధములకు భాషలాయను. నలు దశలకు జనులు బోయిరి కల్వరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప బోబ పుట్టెను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. దీవెనిచ్చేటప్పుడు కూడా 3 రీతిలుగా ఇవ్వాలి. కొత్త నిబంధనలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అని దీవెన, లేకపోతే త్రిత్వ దేవుని నామములో దీవెన. కొన్ని చర్చిస్కి ట్రినిటీ అని పెడతారు ఈ త్రిత్వాదివారాన్ని బట్టి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23లో ప్రభువు చెప్తున్నారు, మీరు ఇశ్రాయేలీయులను ఎలాగూ దీవించవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇది తండ్రి అయిన దేవుని దీవెన. కుమారుడైన యేసు ప్రభు దీవెన 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సిలువలో మన పాపాలను క్షమించి మన కరుణించాడు. ఇది కుమారుని దీవెన. 26వ వచనంలో పరిశుద్ధాత్మ దీవెన. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను అనే మాట చూస్తున్నాం. 39 పుస్తకాలు తండ్రి అయిన దేవుణ్ణి తెలియచేస్తున్నాయి. 4 సువార్తలు 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాల ప్రాయం కలిగిన యేసు ప్రభు యొక్క పరిచర్యను తెలియచేస్తూ ఉన్నాయి. అపోస్తల కార్యముల నుంచి
ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ ఏర్పాటుల్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ప్రభు అలిసిపోయి యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు సమర స్త్రీ వచ్చినప్పుడు ఇక్కడ 7 మర్మాలు కనపడుతున్నాయి. దేవుడు ఆత్మ అయి ఉన్నారు గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఆరాధన అనేది తండ్రికి చెందింది. పరిచర్య అనేది యేసు ప్రభువు చెందింది. సాక్ష్యము అనేది మరి పరిశుద్ధాత్మకు చెందినట్టు చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త మొదటి 4వ అధ్యాయము 6వ వచనములో మరి అలిసిపోయి బావి మీద 12 గంటలప్పుడు కూర్చున్న తండ్రి 7వ వచనములో సమరయ స్త్రీ కనపడిందట. ఇది దైవ సంకల్పము. అలాగునే 9వ వచనంలో యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావు. ఇది సంబోధన. యూదుడు అనగా పరిశుద్ధుడు, స్తుతికి పాత్రుడు. సంబోధన చక్కగా ఉండాలి ఎవరినన్నా మనం పలకరించేటప్పుడు. మూడోది సంభాషణ. మరి 11వ వచనంలో అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు. ఆమె కూడా ఏం తేలేదు. సంభాషణ అనేది జరుగుతుంది. 4వది మనం చూచినట్లయితే సంబంధాన్ని చెప్తున్నారు 16వ వచనంలో. నీ పెనిమిటిని పిలుచుకొని రాపో, నేను జీవజలాన్ని ఇస్తాను అని. 5వదిగా సందేశం ఇస్తున్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నారు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనని 23, 24 వచనాల్లో యోహాను సువార్త 4లో చూస్తున్నాం. సందేశం ఇచ్చిన తండ్రికి సాక్ష్యం కనపడుతూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం చూచినట్లయితే నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యను అన్నారు. ఇది సాక్ష్యం. వెంటనే 28, 29లో ఆమె కొండను విడిచిపెట్టింది. కొండ అనగా మానవ జీవితము, నైజము. ఇర్మియా 18లో ప్రభు అన్నారు, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతా. కుమ్మరి ఇల్లు అనగా దేవాలయము. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇక పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుమో నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సర్వేశ్వరా నేరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొండ అనగా మానవ జీవితము. ఈ కొండను చక్కగా తయారు చేసే వ్యక్తి ఎవరంటే మన ప్రభు. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రగా తన పోలికనిచ్చాడు. యజమాని వాడుకొను పాత్రగా మనల్ని త్రిత్వం చేస్తూ ఉన్నారు. కాబట్టి నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యను, ఇది సాక్ష్యము. అందుకే యోహాను సువార్త 4:39లో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి అని సాక్ష్యం ఇచ్చి ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించింది. ఏమే ఒక సమూహం వచ్చింది. ఒకటి సంకల్పము, త్రిత్వము అనేది దైవ సంకల్పము. 2 సంబోధన, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడుగా. 3 సంభాషణ, తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలము. 4 సంబంధము,
తన అమూల్యమైన రక్తము ద్వారా తండ్రి మనల్ని కొన్న తండ్రి, కన్న తండ్రి, తండ్రి బిడ్డల సంబంధాన్ని ఇచ్చారు. సందేశము, దేవుడు ఆత్మ అయి ఉన్నారు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 6 సాక్ష్యము, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురట. ఒకసారి చూద్దాం ఇది కూడా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 6వ వచనంలో, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయని, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఎవరిస్తున్నారమ్మ ఇప్పుడు? ఆత్మ. యోధా పత్రికలో చూచాం, తొట్టిల్లకుండా మనల్ని కాపాడటానికి, ఆయన ఆత్మ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తి కలిగిన తండ్రి కుమారుని ద్వారా మనల్ని నిలబెడుతూ ఉన్నారు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాటలాడవలను. త్రిత్వము, దైవ సంకల్పము, 2 సంబోధన, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడు. 3 సంభాషణ. మరి తండ్రి అయిన దేవుణ్ణి మోషేతో అన్నారు, దేవుని మేము చూడలేం, నిన్ను చూస్తాం, నువ్వు దేవుడి మాటలు మాకు అందించు అంటే, మోషేనే చూడలేకపోతే ముఖానికి ఆయన ఏం చేశాడు? ముసుగు వేసుకున్నాడు. 1 సంకల్పము, 2 సంబోధన, 3 సంభాషణ, 4 సంబంధము, పరలోకమందున్న మా తండ్రి, తండ్రి బిడ్డల సంబంధము. 5 సందేశము, ఆయన ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 6 సాక్ష్యము, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. 7వదిగా సమూహము. కాబట్టి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై యూహిత సైన్య సమభీకరి. ఈ యూహిత సైన్యమే సమూహముగా చూస్తున్నాం. ప్రభు కొరకు వధువు సంఘము ఒక సైన్యముగా భీకరమైన ఆయన స్వరూపాన్ని, ఆయన స్వరాన్ని మనం కలిగి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని ఈ త్రిత్వ ఆదివారము తండ్రి మనందరికీ ఒక్కరు ముగ్గురుగా వచ్చి తండ్రిగా ఆజ్ఞాపించాడు, కుమారుడిగా ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడిగా ప్రార్థించాడు. తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది. ఆయన దీవించి వెళ్ళిపోయి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు, నేను ఎళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, సత్యస్వరూపి అయిన ఆత్మనిస్తున్నాను, సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని ఆత్మనిచ్చారు. అందుకే ఆత్మతో సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక. ఆత్మ కలిగిన వారమై మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగే స్థాయిని తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అన్నట్లు, నీ మాటల్లో ఉన్న మర్మము, మాధుర్యము చూడగలిగిన జ్ఞాననేత్రాన్ని ఈ త్రిత్వాదివారం మాకు దయచేయండి. బిడ్డలందరినీ ఆత్మపూర్లుగా అభిషేకించమని, ఈ మాసంలో జన్మదినాలు, వివాహ దినాలు ఉన్న బిడ్డలందరినీ ప్రతిష్ఠించమని, ప్రతి ఒక్కరిని 6వ మాసంలో 6వ దినమునిచ్చిన దీవెన మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి అన్న నిండైన నీ దీవెనలతో నింపివేయమని త్రిత్వమయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు, అద్వితీయుడైన కుమారుని యొక్కయు, అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.